అనంత విశ్వంలో అంతటా తానై ఆవరించి ఉన్నది నిరాకార నిర్గుణ సంపన్నమైన ఆ పరబ్రహ్మ స్వరూపమే. మహాయోగులకు దివ్య తేజోమయ మండల రాశిగా, అవధూతలకు సిద్ధపురుషులకు తమ తమ ధ్యానంలో దేవి దేవతల రూపంతో, భక్తులకు అభయహస్త ప్రదాతలుగా, ఆరాధ్య దైవాలుగా దర్శనమిస్తున్నది పరమాత్మ అని కూడా పిలువబడే ఆ పరబ్రహ్మ స్వరూపమే. కానీ సామాన్యులకు ఇలాంటి దైవ దర్శనాలు కానీ, లేదా కనీసం దైవ స్వరూపాన్ని కూడా ఊహించుకోవటం దుర్లభంగా ఉండేది. ఇది ఒకప్పటి మాట. ఇలాంటి స్థితిలో మొట్టమొదటిగా సామాన్య ప్రజలకు దైవ స్వరూపాన్ని దర్శింపచేసిన దైవాంశ కళ చిత్రకళ. దైవానికి రూపాన్ని ఇచ్చినవాడు చిత్రకారుడే. దేవీ దేవతల ఆకృతులను ఊహించి ఆయా చిత్రాల రూపకల్పనకు శ్రీకారం చుట్టిన అనాది చిత్రకారునికి యావత్ మానవ జాతి అవశ్యంగా రుణపడి ఉంటుంది. ఇలాంటి అద్భుతమైన కళను వంశ పరంపర వృత్తిగా స్వీకరించింది ఓ కుటుంబం. ఈ కుటుంబంలోని వారే కళాశ్రీ కేశవులు. చందమామ మరెన్నో సుప్రసిద్ధ మాసపత్రికలలో కేశవన్ అనే కలం పేరుతో చిరకాలం పనిచేసి ఎంతో ప్రఖ్యాతి పొందిన ప్రముఖ చిత్రకారుడు కేశవులు. తనకు వచ్చిన జాతీయ అవార్డు కళాశ్రీ ఇంటి పేరుగా మారి కళాశ్రీ కేశవ్గా సుప్రసిద్ధులయ్యారు. తెలుగు చిత్రకళ ఆణిముత్యం కళాశ్రీ కేశవన్. పుట్టింది చిత్తూరు. వీరి తల్లిదండ్రులైన శ్రీ గురుస్వామి, శ్రీమతి చెన్నమ్మలే కాక వీరి తాత ముత్తాతలు కూడా ప్రముఖ చిత్రకారులే కావటం, అంతేకాక వీరి సంతానం కూడా ప్రముఖమైన చిత్రకారులే కావటం మరింత విశేషం. 40 సంవత్సరాలు చెన్నైని నివాసంగా చేసుకుని 2000 సంవత్సరంలో హైదరాబాద్లో స్థిరపడ్డారు. హైదరాబాద్ అమీర్పేట్ పంజాగుట్ట కాలనీ క్రాస్ రోడ్స్లో కళాశ్రీ అనే పేరుతో వెలిసిన కళా నిలయం అరుదైన కళాఖండాలకు, అద్భుత తంజావూరు తైలవర్ణ చిత్రాలకు నెలవై ఆధ్యాత్మిక లోకంగా అలరారుతున్నది. కళాశ్రీ కళా నిలయం నుండి తరలిన అరుదైన దేవీ దేవత విగ్రహమూర్తులు, స్వర్ణ ఆభరణాలు, నవరత్నాలను పొదిగిన తంజావూరు తైలవర్ణ చిత్రాలు నేడు తెలుగు నేల అంతటా దేవాలయాలలోనూ మరెందరో గృహాలలోనూ కొలువు తీరి ఉన్నాయి. ఇలాంటివి గుడిలోనూ గృహంలోనూ ఉండటం ఎంతో శుభప్రదం. వ్యక్తి లేదా కుటుంబం వారి వారి సాముద్రిక శాస్త్రం, సంఖ్యాశాస్త్రం, రత్నశాస్త్ర, సప్తవర్ణ శాస్త్ర, నాడి శాస్త్రాలను పొందుపరిచి అసలైన తంజావూరు చిత్రాలను బ్రహ్మీ ముహూర్తంలో స్వయంగా రూపొందించి వాటికి నవరత్న ఖచ్చిత స్వర్ణాభరణాలు అమర్చి కోరిన వారికి అందచేయటం కళాశ్రీ కేశవన్ గారి ప్రత్యేకత. చిన్ననాటి నుండి తంజావూరు తైలవర్ణ చిత్రకళలను ఉచ్ఛ్వాస నిశ్వాస చేసుకుని సుప్రసిద్ధ కళాకారుడిగా రాణిస్తూ తంజావూరు తైలవర్ణ చిత్రకళను విశ్వవ్యాపితం చేస్తూ ఎన్నో సన్మానాలు, సత్కారాలు అందుకున్న అతి విశిష్ట చిత్ర కళాకారుడు కళాశ్రీ కేశవన్. ప్రతి వారం ఈ కార్యక్రమం ఒక వరంగా మీకు మారాలని నా తపస్సు, నా తపన, నా ధ్యేయం. దేశం నలుమూలల నుండి, విశేషంగా ఉత్తరాది నుండి కూడా ఫోన్ల ద్వారా అనేక సమస్యలు ఏకరువు పెట్టి చెప్తున్నారు. మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే ముఖాముఖి కలవండి. మీ సమస్యలన్నీ సమసిపోవటానికి, మీ కష్టాలన్నీ తొలగిపోవటానికి దానికి తగ్గ పరిష్కార మార్గాలేవో నేను చెప్తాను. దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్ల ద్వారా మీ సమస్యల గురించి చెప్పకండి. అంత సులభంగా సమస్యలు సమసిపోవు, కష్టాలు తొలగిపోవు. నేను కాదు కదా, ఎవరైనా సరే ఆ విధంగా అంటే నమ్మి మోసపోకండి. ఏదో జాతకం చెప్పించుకున్న వెంటనే మీ సమస్యలు తొలగిపోతాయా అంటే కాదు. సంఖ్యాశాస్త్ర పరంగా మీరు పేరు మార్చుకున్న వెంటనే ధనవర్షం కురుస్తుందా? కురవదు. లక్కీ స్టోన్ ధరించిన వెంటనే అదృష్ట రత్నం ధరించాము, మనకు అదృష్టం వరించి తీరుతుంది, రేపే మనం కోటీశ్వరులం అని పగటి కలలు కనకండి. ఏ సమస్యకైనా పరిష్కారం నిదానంగా ఆలోచించి చెప్పాలి. అన్ని శాస్త్రాలను క్రోడీకరించి చెప్పాలి.
శాస్త్రం అన్నది ఏదో ఫోన్ల ద్వారా విని వెంటనే ఆ మంత్రోపదేశం చేసి కోటీశ్వరులు అయిపోదాం, శనిపీడ తొలగిపోయింది, ఆ శనీశ్వరుడు మనల్ని వదిలేశాడు అని మానసిక ఆనందం తప్ప మరొకటి కాదు. మీ భ్రమ అది. చాలామంది అడుగుతుంటారు, అయ్యా మీరు జాతకాలు ఏమైనా చెబుతారా, జాతకాలు రాసిస్తారా, సంఖ్యాశాస్త్రం చెబుతారా, వాస్తు మా ఇంటికి వచ్చి ఏమైనా చూసి చెబుతారా అని. నేను జాతకాలు చెప్పేందుకు ఉన్నవాడిని కాదు. సంఖ్యాశాస్త్రపరంగా చెప్పడానికి, వాస్తు చెప్పడానికి, జాతకాలు చెప్పడానికి ఇతరులు మహాపండితులు ఉన్నారు, వారిని సంప్రదించండి. అంతేకాని నన్ను మాత్రం దయచేసి మీ సమస్యలను అడిగి ఇబ్బంది పెట్టకండి, మీరు ఇబ్బంది పడకండి. తక్కిన వారికి అవకాశం కల్పించండి. వారు పాపం ఎన్నో గంటల తరబడి ఫోన్లో ఎదురు చూస్తుంటారు మాట్లాడాలని. వారికి సందేహ నివృత్తి చేసి సమస్యలు తొలగిపోయే దేవతా చిత్రాలని అందించాలని నా తపన. బ్రహ్మీ ముహూర్తంలో ప్రతినిత్యం ఆ దేవతా చిత్రాలను తయారు చేసేందుకే నేనున్నాను. ప్రతి ఇంట ఒక వరంగా ఆ దేవతా చిత్రం ప్రతి గృహంలోనూ అదృష్ట తరంగాల్ని ప్రసరింపచేసేందుకే నా ప్రయత్నము, తపస్సు. రత్నశాస్త్రాన్ని, నాడీ శాస్త్రాన్ని, వర్ణశాస్త్రాన్ని, అన్ని శాస్త్రాలని క్రోడీకరించి విశ్లేషించి ఈ చిత్రాలను బ్రహ్మీ ముహూర్తంలో తయారు చేసి పూజించి అందచేస్తుంటాను. ఒక్కొక్కరి రాశికి తగ్గట్టు, ఒక్కొక్కరి సంఖ్యాశాస్త్రానికి తగ్గట్టు వారి ముఖ లక్షణాలని బట్టి కూడా ఇస్తుంటాను. ఒక ముఖ మండలాన్ని 3 భాగాలుగా విభజించాలి. ఇది మొదటి భాగము, రెండవ భాగము, మూడవ భాగము. 15 సంవత్సరాల వరకు సంబంధించినదే నుదుటి భాగం. 15 సంవత్సరాల నుండి 36 సంవత్సరాల వరకు సంబంధించినదే నాసికా భాగం. 36 సంవత్సరాల నుండి 75 సంవత్సరాల వరకు సంబంధించిన భాగము పెదవులు, గడ్డము. ఈ 3 భాగాలని మనం పరిశోధించామంటే, క్షుణ్ణంగా పరిశీలించి చూస్తే రేఖలు ఉంటాయి, నవగ్రహ రేఖలవి. ఆ రేఖలను బట్టి వారి ముఖ కవళికలు మారిపోతుంటాయి. ఈ నుదుట 3 రేఖలు ఉంటాయి. మొదటి రేఖ శని తత్వంతో ఉన్న రేఖ, మధ్య ముడత పడిన రేఖ గురువు యొక్క రేఖ, ఆ కింద ఆజ్ఞాచక్రానికి పైన మడతపడ్డ రేఖే కుజుడి యొక్క రేఖ. మనం ముఖం చిట్లించినప్పుడు అక్కడ ఈ 2 భాగాలు ముందుకు వస్తాయి, కోపంతో ఉద్రేకంతో పొంగుతాయి. అదే కుజతత్వం. ఈ నాసికా భాగము గురుతత్వం. వారి ముక్కు తీరును బట్టి చెప్పవచ్చు వారు ఎలాంటి వారన్నది. ఇక చెంపలంటారా శుక్రతత్వము. ఇక్కడ మడతలు పడ్డ రేఖలు రాహుకేతు రేఖలవి. గడ్డం కింద మడత పడ్డ శుక్రరేఖే. అరమోడ్పు కన్నులతో ఒక బుద్ధుడి విగ్రహం చూశారనుకోండి, అరమోడ్పు కన్నులతో ఈ పైభాగం, రెప్ప పైభాగం కాస్త ఉబ్బెత్తుగా ఉంటుంది, అది బుధరేఖ. ఇలాంటి రేఖలు నవగ్రహ తత్వాలతో ఉన్నాయి. ఏ మాత్రం ఉగ్రరూపం దాల్చి మనం ఇలాగ అన్నామన్నా అనుకోండి, ఈ సూర్యరేఖ ముడత పడుతుంది, కుజరేఖ ఇలాగ వస్తుంది. ప్రశాంత చిత్తంతో ఉన్నప్పుడు చంద్రరేఖ ప్రసన్నంగా ఇలా పైకి లేచి చంద్రతత్వంతో ఉంటుంది. అందుకనే విభూది ధారణ చేసేటప్పుడు ఇక్కడ పెట్టకూడదు. ఈ పైనున్న శని రేఖని కప్పేయాలి. ఆ శని ఛాయని విభూతితో ఇలా పూసామనుకోండి, వారి నుండి శని తరంగాలు బయటకి రావు.
కొందరు తెలియకుండా ఇక్కడే పెడుతుంటారు. శని రేఖ ఎక్కడుందో తెలుసుకుని అక్కడ ఇలా రాయండి. తప్పనిసరిగా ఆ రోజు మీ ముఖమండలంలో మంచి తేజోవంతమైన కాంతులు వెల్లివిరుస్తాయి. లక్ష్మీతత్వమైన పసుపు కుంకుమలు ఈ ఆజ్ఞాచక్రం దగ్గర ఈ కనుబొమల మధ్య పెట్టిన వెంటనే లక్ష్మీకరమైన వెలుగులు మీ ముఖంలో వెల్లివిరుస్తాయి. ఎవరినైనా చూసి మీరు ఆజ్ఞాపించిన వెంటనే తప్పకుండా వశీకరమై మీకు అనుకూలంగా ఉంటారు. అలాగని మీరు కుంకుమ పెట్టుకొని అందరినీ బెదిరించి వశీకరం కావాలంటే అయిపోరు. పాజిటివ్ థింకింగ్తో అనుకూలంగా, ప్రతికూల శక్తులతో కాదు, అనుకూలంగా ఆ కుంకుమ ధారణ చేసేటప్పుడు కూడా ఆ ఆజ్ఞాచక్రం నుండి మంచి రక్త ప్రసరణ, శక్తి ప్రసరణ జరగాలని కుంకుమ ధారణ చేయండి. ఒక్కొక్క సంఖ్యకు ఒక్కొక్క అధిదేవత ఉన్నారు. 1వ సంఖ్యకు సూర్యుడు అధిపతి, 2వ సంఖ్యకు చంద్రుడు అధిపతి, 3వ సంఖ్యకు గురువు అధిపతి, 4వ సంఖ్యకు రాహు అధిపతి, దుర్గా అధిపతి, 5వ సంఖ్యకు విష్ణు అధిపతి, 6వ సంఖ్యకు శుక్రుడు అధిపతి, శుక్రతత్వముతో లలితాదేవి, 7వ సంఖ్యకు వెంకటేశ్వరుడు విఘ్నేశ్వరుడు అధిపతి, 8వ సంఖ్యకు ఆ శ్రీమన్నారాయణుడు అధిపతి, 9వ సంఖ్యకు సుబ్రహ్మణ్య స్వామి అధిపతి. ఇలా 1 నుండి 9 వరకు ఒక్కొక్క సంఖ్యాతత్వంతో దేవతామూర్తులు ఉన్నారు. ఆ సంఖ్య ప్రకారమే, వర్ణశాస్త్ర ప్రకారమే ఆ చిత్రాలను చిత్రీకరించి ఇస్తుంటాను. 1వ తత్వంతో ఉన్న సూర్యతత్వంతో ఉన్న ముఖములు ఏ విధంగా ఉంటాయో చిత్రించి చూపిస్తాను. 2వ సంఖ్యతో ఉన్న ముఖ చిత్రం ఎలా ఉందో చూడండి. 3వ సంఖ్యతో ఉన్నది, 4వ సంఖ్యతో ఉన్నది. ఈ వర్ణశాస్త్ర ప్రకారంగా సంకేతాలని కూడా మనం అభయవరద ముద్రలలో కూడా చిత్రించేటప్పుడు మనోనేత్రంతో దర్శించి వేయాలి. నేను వెంకటేశ్వరుడి చిత్రాన్ని చిత్రించేటప్పుడు ఆయన అభయహస్తాల్లో హస్తిని, గజముని దర్శించి లక్ష్మీకరంగా తొండము పైకెత్తి ఆశీర్వదిస్తున్నట్టు చిత్రిస్తుంటాను. అభయవరద ముద్రల్లో ఈ విధమైన హస్తంలో హస్తి దాగి ఉంది, గజం ఉంది. ఏ విధంగా అంటే ఈ చిత్రంలో ఉన్నట్టు. అంతేకాకుండా ఈ ముద్రతో వెంకటేశ్వరుడు ఎడమ చేతిని ఇలా పట్టుకొని ఉంటే ఈ ముద్రే హంసగా మారుతుంది. ఆ హంసే నీటిని పాలను వేరు చేసి పాలను మాత్రం స్వీకరిస్తుంది. అంటే వెంకటేశ్వరుడు నా దరికి చేరండి అని ఇలా చూపితే, మరో హస్తం నేను నా దరికి చేర్చుకొని నా కనుసన్నలలో మీకు ఎలాంటి కష్టాలు రాకుండా చూసుకుంటానని ఇలా దగ్గరికి చేర్చుకున్నట్టు అర్థము. అంతేకాకుండా ఇంకొక పరమార్థము, హంస స్వీకరించినట్టు పాలను వేరు చేసి తీసుకున్నట్టు మంచిని మాత్రం తీసుకోండి, చెడును త్యజించండి అని హంస తత్వముతో ఈ హస్తముద్ర ఇలా తెలుపుతుంది. ఈరోజు ముఖ్యంగా ఒక నక్షత్రాన్ని గురించి కూడా తెలుసుకుందాం. త్రికళా జ్ఞానం అన్న తర్వాత 3 రకాల జ్ఞానాలని గురించి చెప్పాలనుకుంటున్నాం. చిత్తా నక్షత్రం అన్నది కన్యారాశికి సంబంధించినది, సౌమ్యమైన గ్రహమది. వీరికి అధిపతి బుధుడు. బుధతత్వంతో పుట్టిన వీరు ఏ చెట్టును పెంచినా అద్భుతంగా పెరుగుతుంది. బుధుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. వీరు మరొకరికి నిచ్చెనగానే ఉంటారు. నిచ్చెన ఎప్పుడూ అక్కడే ఉంటుంది కానీ పైకి ఎక్కదు. మరొకరికి సహాయకారిగా ఉంటారే కానీ
బంధుమిత్రులకు దూరంగా ఉంటారు. ఎందుకనో వీరి నాలుకపై అప్పుడప్పుడు బెబ్బులి గర్జిస్తూ ఉంటుంది. ఎందుకంటే వీరి జంతువర్గము పులి కాబట్టి. ఎంత సౌమ్యమైన గ్రహమో అంత ఆగ్రహం కూడా వీళ్ళకి ఉంటుంది. కారణం ఏంటంటే కుజ దశలో వీరు పుట్టినందువల్ల ఆ కుజ తత్వంతో చిన్న విషయానికి కూడా మండిపడుతుంటారు, మొండికేస్తుంటారు. ప్రతి మాటని ముడేసుకుని పంతానికి వెళ్తుంటారు. పాపం వైవాహిక జీవితంలో కాస్త పోరాటకరంగా కూడా ఉంటుంది. లౌక్యంగా మాట్లాడడం నేర్చుకోవాలి. మీ నాలుకను ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి. అందుకు మీరు చేయవలసిన మంత్రం ఒకటి ఉంది. ఓం శ్రీం టం ఠం చిత్రాయై నమః అనే కల్పవృక్షాన్ని ఈ చిత్రంలో ఉన్నట్టు చిత్రించి దేవుడి పూజా గదిలో ఒక తెల్లటి పేపర్ పైన బియ్యపు పిండితో పూజించండి. పసుపు కుంకుమల్ని చల్లి పూజించి మిగిలిన ఆ బియ్యపు పిండిని తులసి కోటలో పడేయండి, లేకుంటే గోవులకైనా దానం చేయండి. ఆ మంత్రాన్ని చిత్తా నక్షత్రం వచ్చిన రోజునే మీరు పఠించండి. ఆ రోజున పూజించండి. తప్పనిసరిగా మీకు అనుగ్రహం కలిగి దేవుడి యొక్క కరుణా కటాక్షం మీ పైన పడి మీకున్న ఆవేశాన్ని తగ్గిస్తుంది, ఆక్రోశాన్ని కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా మీకు ముఖ్యమైన పక్షి గరుడ పక్షి. గరుడ పక్షి ఉన్న విష్ణువుని కానివ్వండి, గరుత్మంతుడిని కానివ్వండి, లేకుంటే గరుడ పక్షి ఉన్న చిత్రాలని కానివ్వండి, విగ్రహాలని కానివ్వండి పూజించండి. మీకు కుజదశలో పుట్టారు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ముఖ్యమైన అనుకూల దైవం. ఓం శ్యాం శరవణ భవాయ నమః అని జపిస్తూ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. ప్రతి మంగళవారం 900 గ్రాముల కందిపప్పుని దానం చేయండి. 9 వారాలు ఈ విధంగా చేస్తే మీ ఇంట ఉన్న కోపతాపాలు నశించి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఇంటిల్లపాది అన్యోన్యంగా ఉంటారు, సంతోషమైన జీవితాన్ని గడుపుతారు. ఆ తర్వాత ఈరోజు తారీఖు 11. 1 అన్నది సూర్యతత్వంతో కలిసినది. ఒక సూర్యుడు కాదు, 2 సూర్యులు ఉన్నారు ఇక్కడ. వీరు 15 రోజులు సూర్యతత్వంతో బగబగలాడుతుంటారు, బుగబుగలాడుతుంటారు. అతి వేగంగా అన్ని పనులు కానిచ్చేద్దాం అన్నంత వేగంగా ఉంటారు. కానీ మరో 15 రోజులు అంత నిరాశగా నిస్పృహగా వెనకడుగు వేస్తుంటారు. వీరు ముందుకెళ్ళాలంటే ఒకే ఒక మార్గం, ఓం చంద్రశేఖరాయ నమః అంటూ శివారాధన సోమవారం చేసుకోండి. ఆ తర్వాత సంఖ్య 2. 2 అన్నది పరిపూర్ణమైన చంద్ర సంఖ్య. వీరు పరిపూర్ణముగా సౌమ్యతత్వముతో చంద్రతత్వముతో ఉన్నవారు. వీరు చేసేదంతా సున్నితంగా ఉంటుంది, సౌమ్యంగా ఉంటుంది, మాట్లాడే పద్ధతి అలాగే ఉంటుంది. కానీ ఎక్కువ మోసగించబడుతుంటారు. కాబట్టి వీరు ఆత్మ బలాన్ని పెంచుకోవాలంటే తప్పనిసరిగా సోమవారం చక్కెర పొంగలి చేసి చంద్రశేఖరుణ్ణి ఆరాధించండి. మంచి ఫలితాలు ఉంటాయి. 20వ సంఖ్య గురించి చెప్పాలంటే 2+0. 2 అన్నది చంద్రతత్వము, మరొకటి శూన్యము. వీరు ప్రతిదీ ఆ శూన్యంలో వైరాగ్య తత్వంతో గాలిమేడలు కడుతూ ఊహాలోకాల్లో విహరిస్తుంటారు. అందుకని వీరు ఏం చేయాలంటే శివ కుటుంబంతో ఉన్న చిత్రాన్ని తప్పనిసరిగా పూజించాలి. సోమవారం రుద్రాక్షని, గణేష రుద్రాక్షని ఓం గం గణపతి అయి నమః అనుకుంటూ పూజించాలి. ఆ తర్వాతది 29వ సంఖ్య. 29 2+9. 2 చంద్రుడు, 9 మంగళకారకుడు కుజుడు. ఈ ఇద్దరి కలయికే చంద్రమంగళ యోగము అంటాం. అద్భుతమైన అదృష్ట సంఖ్య ఇది. వీరి జీవితంలో అనుకోని మార్పులు ఎదురవుతుంటాయి. హఠాత్తుగా ధనయోగం కలుగుతూ ఉంటుంది. విచిత్రమైన పరిస్థితుల్లో వివాహం జరుగుతూ ఉంటుంది. వివాహం అయిన వెంటనే అద్భుతమైన ఫలితాలు వీరికి కలిగి
అదృష్టం నిరంతరం వీరు వెన్నంటి వస్తూ ఉంటుంది. కాబట్టి వీరి జీవితం ఆనందమయంగా సాగుతుంటుంది. కానీ అప్పుడప్పుడు వీరు వెనకడుగు వేస్తూనే ఉంటారు. సమాజంలో కలిసిమెలిసి పోవాలంటే కాస్త జంకుతుంటారు. ఒక్కొక్కసారి మనోధైర్యంగా ముందుకెళ్తుంటారు. ముఖ్యంగా 2వ సంఖ్య వారికి చెప్పవలసిన సంకేతం ఒకటి ఉంది. వీరికి 2 మనసులు ఉంటాయి. 2 పడవల ప్రయాణం చేస్తుంటారు. అటువంటి ప్రయాణం మానుకోండి. ఏ పనినైనా ఒకే లక్ష్యంతో, ఒకే గమ్యంతో ముందుకెళ్ళండి. చొక్కా చేతులు పైకి మడచి కాలచక్రానికి మీ భుజాన్ని ఊతనివ్వండి. తప్పనిసరిగా విజయం మీదే అవుతుంది. శ్రీకృష్ణం వందే జగద్గురుం. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. గరుడ